this, and I'm very happy to be here tonight with you to bring God's message. On the very first day, Mr. Vijay Kumar invited me to preach in this place, and sometime later, last year, it seems I spoke here in the same ground, and we were having great meetings. And this being the first day, maybe some of the chairs are vacant, no problem. People are going to pick up in the days to come, and I believe that meetings are going to be a great success, and these people have arranged these meetings with great strain. So I'm really delighted to be here with you tonight. Praise God. అర్థమైన అర్థం ముందు ఆమెన్ అనేయాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ముందు ఆమెన్ అనేయడమే, తర్వాత అదే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మంచిది. మరి వేదిక మీద ఉన్న దైవజనులు, ఇక్కడ సేవ చేస్తున్నటువంటి దైవజనులు, ఎన్నో శ్రమలు సహించి ఎన్నో ఏండ్ల తరబడి ఈ ప్రాంతానికి రక్షణ భాగ్యం, ఈ వెలుగును తీసుకొచ్చినటువంటి దైవజనులు, వారి కుమారుడు, వారి బిడ్డలు ఈ యొక్క సేవను కొనసాగిస్తున్నారు. వండర్ఫుల్. వేదిక మీద ఉన్న దైవజనులు వారందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ప్యాటస్ దగ్గర ఏంటి అంతమంది కూడారా? అందులో కొట్టివాడు ఎవడు? ఈడ గుంపేంటి అక్కడ? మళ్ళీ అక్కడ ఉండి పోట్లాడుకుంటున్నారు. అలా చూడండి. మంచిది ప్రియులారా. ఈవేళ ఒక ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత కలిగినటువంటి సందేశం మీకు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో దేవుడు నాకు ఒక వాక్య సందేశం పరలోకం నుంచి పంపించాడు. నేను అక్కడ చదవలేదు, వినలేదు, ధ్యానించలేదు, మెడిటేట్ చేయలేదు, చదవలేదు, వినలేదు, ధ్యానించలేదు. పరలోకం నుండి దూసుకుని కొన్ని పాయింట్స్ వచ్చినాయి. నువ్వు వీటిని నోట్ చేసి రికార్డ్ చేసి సకల స్థలాల్లో అత్యవసర సందేశాన్ని తెలియచేయమని నాకు ఒక ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత వచ్చింది. ఆ వాక్య ప్రత్యక్షతను మీతో పంచుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41:21 నుండి నేనే చదువుతున్నాను, చిత్తగించండి. యెషయా గ్రంథము 41 నుండి 41వ అధ్యాయము 21వ వచనం నుండి నేనే చదువుతాను. దయచేసి ఎవరు తొందరపడి చదవద్దు. కొంతమంది చదవమంటే తప్పు చదువుతున్నారు. ద్రాక్షావల్లిని నేను, ఏగల మీరందో ఆవిడ. ద్రాక్షావల్లిని నేను, ఏగల మీరంది. ఇంకొక ఆయన నేను ఆపత్కాలం ముందు ఉండగా నీ వేళ తాగి ఉంది అన్నాడు. మా ఇంట్లోనే, ఎవరో కాదు. దేవా నేను ఆపత్కాలం ముందు ఉండగా నీ వేళ తాగి ఉంది అన్నాడు మా అబ్బాయి. మొన్న చదవరాన్నాను బైబిల్. యెహోవా ఏం చేయుచున్నాడని నా వంక చూస్తున్నాడు. నేను అన్నాను, అన్నీ నన్ను అడిగి చేస్తాడు ఏంటరా? సరిగ్గా చదవరా బాబా. యెహోవా ఏం చేయుచున్నాడు దానికి, యెహోవా ఏం చేయుచున్నాడని నా వంక చూస్తున్నాడు. అన్నీ నన్ను అడిగి చేస్తాడు ఏంటరా? సరిగ్గా చదవరా నాయన. దేవుని బిడ్డలారా, బైబిల్ చదివేటప్పుడు ఒక అక్షరం పొల్లు పోయిందా దాని అర్థమంతా పోద్ది. నేనే చూద్దాం, చిత్తగించండి. యెషయా గ్రంథము 41:21. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరుగబో వాటిని విశదపరచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మళ్ళీ చదువుతున్నాను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు.
జరుగుబో వాటిని విశదపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. పరిశుద్ధుడు అయిన ప్రభువా, దయగల తండ్రి, జీవాధిపతి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నాయన ఈ రాత్రికాల సమయంలో మీరు ఏర్పాటు చేసినటువంటి సభలు నీ దాసులను ప్రేరేపించి బలపరిచి నాయన ఏర్పాటు చేసిన ఈ సభలను దీవెనకరంగా ప్రభువా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ సభల ద్వారా నీ నామానికి మహిమ ప్రభువా, అన్యజనులకు రక్షణ నాయన, విశ్వాసులకు గొప్ప ప్రభువా నాయన ప్రోత్సాహము, జీవము నాయన ఈ సభల ద్వారా నాయన గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యం జరిగితే తప్ప నాయన ఇంకేమి జరిగినా ప్రభువా నాయన మాకు సంతోషం లేదు నాయన. ఆత్మకార్యమే జరగాలి, పరిశుద్ధాత్మ కార్యమే జరగాలి, దేవుని కార్యమే జరగాలి, దేవుని ఆత్మే మాట్లాడాలి. నాయన 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 నీ ఆత్మ వశములోనికి నాయన నీ బిడ్డలందరినీ తీసుకొనండి నాయన. మా మధ్య ఈ 3 రోజులు బలముగా సంచరించండి నాయన. నా తరువాత వచ్చి మాట్లాడబోయే దాసులను నాయన నీ యొక్క చేతులతో ప్రభు పట్టుకొనండి నాయన. నీ కౌగిట్లో దాయండి. మీ ఆత్మకార్యం జరిగించి చదవబడిన లేఖన భాగమును ప్రభువా నాయన మీరే మాకు విరిచి పంచి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొంది నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయములో దేవోక్తి ఏమి చెబుతుందంటే వ్యాజ్యం ఆడమని చెబుతూ ఉంది. వ్యాజ్యమాడుడి, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. వ్యాజ్యమాడుడి అని యెహోవా అనుచున్నాడు. సాధారణంగా మనం వ్యాజ్యం ఆడకూడదు అనుకుంటాం, అంతా సాఫీగా వెళ్ళిపోవాలని ఆశపడతాం. అది కూడా మంచిదే. అయితే వ్యాజ్యమాడు అంటే మరి గొడవకి వెళ్ళమని కాదు, కానీ డిబేట్ చేయండి అని, డిస్కస్ చేయండి, డిబేట్ చేయండి, తగుకి వెళ్ళండి, మాట్లాడండి అని యెహోవా అనుచున్నాడు. మీ రుజువు చూపించమని చెప్పండి అని అడుగుతున్నాడు అన్నమాట. ఇది ఎవరిని కూర్చుంటే రుజువు? దేవుడు ఎవరు అన్న విషయం మీద అన్నమాట టాపిక్ ఇక్కడ. మీ రుజువు చూపించుడని యాకోబు రాజు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒక్కడే అయినప్పటికీ కూడా, సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే అయినప్పటికీ కూడా మేము దేవుళ్ళమే అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉండబట్టి ఈ వచనం పలకవలసి వచ్చింది. అంటే ఆ కాంపిటీషన్ కనుక అక్కడ గొడవ లేకపోతే ఈ మాట ఉండదు, మీ రుజువు చూపించండి అని ఉండదు. అంటే దేవుళ్ళు కానివారు ఎవరో చాలామంది మేము దేవుళ్ళమే అని అంటున్నారన్నమాట. అంటున్నారు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది, ఈ లేఖనం వచ్చింది. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. అంటే దేవుడు అని పిలువబడేటువంటి వానికి కొన్ని రుజువులు ఉండాలన్నమాట. అంటే కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట. ఆ లక్షణాలు సృష్టికర్తకు తప్ప మరి ఇంకెవరికి ఉండవన్నమాట, ఉండకూడదన్నమాట. అటువంటి లక్షణాలు దేవత్వాన్ని చెప్పుకునే వాళ్ళు, క్లెయిమ్ చేసేవాళ్ళు
చూపించగలగాలి. దాన్నే ఆ సవాలు విసురుతున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుని పేరు యెహోవా. యెహోవా దేవుడు. ఆయన అంటున్నాడు, చాలామంది దేవుళ్ళు అంటున్నారు కదా, అయితే మనం పని చేయమండి, అడగండి, మీరు రుజువు చూపించమని చెప్పండి అని అడుగుతూ అలా కిందకి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెబుతున్నాడు. అయితే ఈ రాత్రి ప్రియులరా, మనం సృష్టికర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు, దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇప్పుడు దేవుళ్ళు అనబడినటువంటి వారు, దేవతలు అనబడినటువంటి వారు లెక్కకు మించి ఉన్నారు. వారందరూ కూడా భూనివాసుల చేత ఆరాధింపబడుతూ ఉన్నారు, పూజింపబడుతూ ఉన్నారు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు. హైందవ మతంలోకి వచ్చేసరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీరామచంద్రులు గారు, అలాగే అనేకమైనటువంటి కోటి దేవతలు ఇలాగన ఉన్నాయి. అదే ఇస్లాం వచ్చేసరికి అల్లా అనేటువంటి దేవుడు, క్రైస్తవ్యం వచ్చేసరికి యెహోవా, ఆయన కుమారుడు యేసుక్రీస్తు అని, ఇక జైనిజం, బుద్ధిజం వాటిల్లో తీర్థాంకరులు అంటారు. వాళ్ళు బుద్ధుడైతే నేను దేవుడిని అని చెప్పుకోలేదు, కానీ దాని తర్వాత ఆయన్ని దేవుడిగా చిత్రించడం ప్రారంభించారు. అలాగే యూరోపియన్ కంట్రీస్లో చాలామంది దేవుళ్ళు అనబడినటువంటి వారు, దేవతలు అనబడిన అపోల్లో అని, వీనస్ అనేటువంటి దేవతలు ఉన్నారు. ఇలాగున లెక్కకు మించి ఉన్నాయి. కనుక ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళ మధ్య అసలు దేవుణ్ణి కనుగొనడం సాధ్యం అవుతుందా? దేవుడు ఒక్కడేనా, లేకపోతే వీళ్ళందరూ కూడా దేవుళ్ళేనా? చాలా కఠినమైనటువంటి విషయం ఇది. ఇది ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు, సత్యం కావాలనుకున్న వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరైతే మనకేముందని అనుకున్న వాళ్ళు ఆలోచించరు. సత్య సంబంధులు కానీ, లేకపోతే సత్యాన్వేషకులు కానీ, సత్యం పట్ల ఆసక్తి గలవారు కానీ, అసలు దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, నన్ను కలుగు చేసినవాడు ఎవడు, నన్ను తల్లి గర్భంలో రూపించిన వాడు ఎవడు, నేను రేపొద్దున చనిపోతే ఎక్కడికి వెళ్తాను, ఇంతమంది దేవుళ్ళు అంటున్నారు కదా, వీళ్ళందరూ నిజమేనా? మరి ఎంతమంది నిజమైతే ఒకరికొకరు విరోధంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? యూనిటీ ఎందుకు లేదు? వారిలో వైరుధ్యం ఎందుకు ఉంది అనే విషయాలన్నీ కూడా ఎవరు ఆలోచిస్తారంటే, సత్యం గురించి ఆసక్తి కలిగిన వారు ఆలోచిస్తారు. ఇక మామూలు జనరల్ భోగి బ్యాచ్ అయితే తిన్నామా లేదా, ఇల్లు కట్టుకున్నామా, మేడ కట్టుకున్నామా, పిల్లల్ని సెటిల్ చేసామా, పొలం కొన్నామా, ఇదే తప్ప వాళ్ళకి సత్యం అక్కర్లా. మనకు తెలిసింది, మనం నమ్మిందేదో నమ్మాం, కాటికి కాలు జాపును కోకున్నప్పుడు ఎందుకంత ఈ గొడవ అంతా అనుకుని కొంతమంది అనుకుంటారు. అయితే కొంతమంది మాత్రం ఆసక్తి చూపుతారు. అటువంటి వాళ్ళకి ఇది పనిచేస్తుంది అన్నమాట. If any religion wants to prove its exclusivity, they have to pass minimum 3 tests. One is logical consistency, empirical adequacy, and experiential relevance, and they must correspond to origin, meaning, morality, and destiny. అది మన థీమ్ ఈవేళ. నేను మొక్కన అర్థమైందా? If any religion wants to prove its exclusivity, they have to pass minimum 3 tests. One is logical consistency, empirical adequacy, and experiential relevance, and they must correspond to origin, meaning, morality, and destiny అని ఫిలాసఫీలో చెప్తారన్నమాట. ఇప్పుడు మనం అంతా డిస్కస్ చేసి మనకు తెల్లారగట్ల 4 అవుతుంది. కనుక అన్నీ మనం చెప్పలేం, కానీ కొంచెం కనీసం పైన మనం చూద్దాం. ఇంతమంది దేవుళ్ళ మధ్య ఒరిజినల్ దేవుడిని, అసలైన దేవుడిని గుర్తుపట్టడం, ఎవరో ఒక్కడే ఉన్నాడని మాత్రం కొంతమంది పండితులు చెప్పారు. బమ్మెర పోతనామాచుడు చెప్పాడు, ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యులైడవ్వడు, సర్వముతానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభావ ఈశ్వరునే శరణంబు వేడిదన్. ఎవనిచే జనించింది జగమంతా,
ఎవని లోపల నుంచి వచ్చింది? ఎవనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని యందు పరమేశ్వరుడు ఎవడు? మూల కారణం ఎవడు? అనాది మధ్యలో ఇడవడు? సర్వము తాని అయిన వాడెవడు? వాని ఆత్మభావు ఈశ్వరునే చరణంబు వేడుదను. ఎవరో ఒకడే ఉన్నాడు. అసలు ఎవరతను? అతన్నే మనం వేడుకోవాలి, అతన్నే మనం ప్రార్థించాలని బమ్మెర పోతనామాచ్యుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఎవరిని కాదంటే ఎవరు ఊరుకుంటారండి? ఇప్పుడు ఇస్లాంలో అల్లాను ఆరాధిస్తున్నారు, అబ్బాయి అల్లా దేవుడు కాదని అంటే ఊరుకుంటారేంటి? క్రైస్తవులు యేసుప్రభుని ఆరాధిస్తున్నారు, యేసుప్రభు దేవుడు కాదంటే ఊరుకుంటారేంటి క్రైస్తవులు? అలాగే హైందవ దేవుళ్ళు అనేక మందిని ఆరాధిస్తున్నారు, వాళ్ళు ఎవరో కాదంటే ఊరుకుంటారేంటి? ఇందులో ఊరుకునేవాడు ఎవడా? మాట్లాడరేంటారా? ఎవడు ఊరుకోడు. నీకు నచ్చింది నువ్వు చేసుకో, నీకు ఎలాగ అర్థమయ్యాడు, మాకు ఎలాగ అర్థమయ్యాడు. ఎవరి దేవుడు వాళ్ళ దేవుడు అనేటువంటి ఒక దృక్పథం ఉంది సమాజంలో. కనుక ఎవరిని ఆరాధించినా సమాజంలో మాత్రం మనం అందరం కలిసి సామరస్యంగా జీవించవలసిన ఆవశ్యకత ఉంది. సోషల్ లివింగ్ వచ్చేసరికి ఎవరి విశ్వాసాలు ఎలా ఉన్నా, ఎవరి దేవుళ్ళు ఎవరు ఆరాధించుకున్నా, అసలు దేవుడే లేడన్నా, బ్రతికేటప్పుడు మాత్రం అందరం కలిసి సోదర భావంతో మనం బ్రతకవలసిన పరిస్థితి మనందరికీ ఉంది. కనుక అయితే ఇది ప్రత్యేకంగా అసలు సంగతి తేల్చుకోవాలనుకున్న వాళ్ళ విషయం. బైబిల్లో ఏం చెప్తుందంటే రుజువుల గురించి చెప్తున్నారు. దేవత్వానికి మొదటి రుజువు ఏం తెలుసండి? నేనే సృష్టికర్తను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఎవరైనా చెబుతున్నాడు అంటే ఆయన మొదట చేయవలసిన పని ఏమిటంటే, ఆయన మొదటి రుజువు ఏంటంటే అన్నిటి ఆరంభము చెప్పగలగాలి. ఆ దేవుడు కానివ్వండి, ఆ దేవుడు రచించినటువంటి అప్పగించినటువంటి గ్రంథం కానివ్వండి, అన్నిటి ఆరంభము చెప్పగలగాలి. అది ఫస్ట్ పాయింట్. భూమి ఆకాశములు ఎలా కలిగినాయో చెప్పగలగాలి. భూమి మీదకి నరులు ఎలాగొచ్చారో చెప్పగలగాలి. మనిషి ఎలా పుట్టాడో చెప్పాలి. సకల జీవరాశుల్లో, సృష్టిలో రకరకాల జీవరాశులు ఉన్నాయి. సకల జీవరాశుల్లో చాలా చిత్ర విచిత్రమైనటువంటి స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి. భూమి మీదకి ఇన్ని జాతులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలి. దయ్యములు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, వాటి ఉనికి, వాటి ఆరంభం ఏంటో చెప్పాలి. అసలు భూమి ఖండాలుగా ఎప్పుడు విభాగింపబడింది చెప్పగలగాలి. భూమి మీద మనుషులు ఇన్ని జాతులుగా ఎందుకు ఏర్పడ్డారో చెప్పాలి. అసలు భూమి మీదకి ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలి. పాపం ఎలా ప్రవేశించిందో చెప్పాలి. అసలు ఈ చనిపోవడం ఏంటి, మరణం ఏంటి, దీని తొంతేంటి, మరణం రావడం ఏంటి, దాని మూలం ఏంటో చెప్పాలి. అసలు దేవుడు నరులను ఇలా కలుగు చేయడం ఇలా కలుగు చేశాడా, లేకపోతే ఇన్ని నేరాలు ఘోరాలు జరగడానికి గల కారణం ఏంటి చెప్పాలి. ఇంత దౌర్భాగ్యంలో దేవుడు కలుగు చేశాడా, తర్వాత తయారయ్యారా వీళ్ళు? ఇలాగ తయారైతే తయారు చేసినాడు ఎవడు, ఎప్పుడు చేశాడు కావాలి. దీస్ ఆర్ ఆల్ ద వైటల్ క్వశ్చన్స్. ఈవేళ ఈ వైటల్ క్వశ్చన్స్కి ఎవరైతే సమాధానం చెప్పట్లేదో వాళ్ళు మేమే దేవుళ్ళు అనడానికి అవకాశము లేదు. మీరు సృష్టికర్త అయినట్లయితే వీటన్నింటికి అధికారిక సమాధానం కావాలి. ఈ ఒక్క విషయం మీదే మనం ఈ రాత్రంతా మనం మాట్లాడుకోవచ్చు. సైన్స్ చెబుతూ ఉంది భూమి అన్నిటికంటే యంగెస్ట్ ప్లానెట్ అని. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను కలుగు చేసిన చెప్పిన తర్వాత బైబిల్ చెబుతూ ఉంది అతను భూమి నరులకు దేవుడు ఇచ్చాడట. ఈ భూమికి పునాదులు వేసేటప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో శంకుస్థాపన చేసేటప్పుడు పెద్ద ఫంక్షన్ చేసినట్టు దేవుడు
ఉదయ నక్షత్రాలందరినీ పిలిచి ఒక పెద్ద ఫంక్షన్ చేశాడు. ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలన్నింటినీ చేసినప్పుడు లేని ఫంక్షను ఈ గ్రహం చేసినప్పుడు ఎందుకు చేశాడు అని అన్నారు అనుకోండి. ఇప్పుడు అదో పెద్ద అంశం, అదో కనీసం ఒక అరగంట అన్న పడుద్ది. మొత్తం మీద ఫంక్షన్ చేశాడు భూమికి పునాది వేసేటప్పుడు. కనుక మనిషిని ఎవరు తయారు చేశారు, ఎలా కలుగు చేశాడు? ఆడమనిషి ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? దయ్యపు శక్తులు, చీకటి శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు మరణం ఎక్కడి నుంచి వచ్చింది? మరణానికి రావడం గల కారణం ఏమిటి? ఏమండి, ఈ పాపం అనేది ఎప్పుడు ప్రవేశించింది? అసలు పాపం అంటే ఏమిటి? ఈ చీకటి శక్తులు ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈవేళ లోకం ఈ విధంగా ఎందుకు తయారైంది? ఒకసారి ఒక నాస్తికుడు అడిగాడు, ఒక కమ్యూనిస్ట్ అడిగాడు నన్ను, ఇంత నేరాలు ఘోరాలు చేసేటువంటి ఇంత కేడీగాని తయారు చేశాడంటే చేసినట్టు అంత కేడీగాడు అన్నాడు ఒక కమ్యూనిస్ట్. అతను ఇంత కేడీ, ఇంత దుర్మార్గులను తయారు చేశాడంటే అసలు చేసినట్టు ఎంత దుర్మార్గుడు అయి ఉంటాడు అన్నాడు. అని దేవుడు మనుషులను చేయడమే ఇలా చేశాడా, తర్వాత ఇలా తయారయ్యారా? ఇలా తయారైతే ఎప్పుడు తయారయ్యారు? అలా తయారు చేసినాడు ఎవడు? ఈ అన్నిటికీ అధికారిక సమాధానం చెప్పే ఏకైక గ్రంథం పేరే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ ప్రశ్నలన్నీ కూడా గాలికి వదిలేసి ఒక్కదానికి సరి అయిన సమాధానం చెప్పకుండా మేమే దేవుళ్ళము అనడానికి అవకాశం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దీస్ ఆర్ ద వైటల్ క్వశ్చన్స్. మొట్టమొదట మర్డర్ ఎవరు చేశారో ఉంది, పాము పొట్టతో ఎందుకు పాకుతుందో ఉంది, ఏమండి మొట్టమొదట ప్రపంచంలో 2 పెళ్ళిళ్ళు ఎవడు చేసుకున్నాడో ఉంది, ఫౌండర్ ప్రెసిడెంట్ ఎవడో. దేవుని బిడ్డలారా, ఈవేళ సమాజం ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏమిటో, దీని వెనక జరిగిన కుట్ర ఏమిటో, మానవ జాతిని పాడు చేసిన వాడు ఎవడో, కామ క్రోధ లోభ మోద మదమత్సరాలన్నీ కూడా అరిషడ్వర్గాలు ఎప్పుడు ప్రవేశించినాయో, ఈ జీవి ఇలాగ ఎందుకు తయారయ్యాడో, దేవునికి ఎందుకు దూరం అయిపోయాడో, దాని వృత్తాంతం అంతా చెబుతున్నటువంటి గ్రంథం పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ దట్ డెల్ట్ సో థరోలీ, gave such authoritative answers to these questions which I raised just now. These are all the vital questions. No religion has dealt them so clearly. ఏమి ప్రశ్నలు అండి అవి? అట్లన్నింటినీ గాలి కుదిలేసి ఒక్కదానికి సమాధానం చెప్పకుండా మేము దేవుళ్ళు అంటే కుదరదని బైబిల్ చెబుతా ఉంది. అందుకనే మీ రుజువు చూపించుడని యాకోబు రాజు అంటూ ఉన్నాడు. ఇప్పుడు నేను ప్రశ్నలన్నీ లేవనెత్తాను కదా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి అయిపోద్ది వేళ. అటువంటి ఇన్ని ప్రశ్నలు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు భూమి మీదకి ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇఫ్ యూ గో టు ఎనీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ యూ విల్ హ్యావ్ ఎ డిపార్ట్మెంట్ కాల్డ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్స్. భాషాశాస్త్రం అనేటువంటి లైబ్రరీకి వెళ్తే మీరు పెద్ద లైబ్రరీ ఉంటుంది పెద్ద యూనివర్సిటీస్లో, లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ క్రోడీకరించి వాటి పోలికల చొప్పున 3 భాగాలుగా విభాగించారు. ఆ 3 భాగాలు ఏంటి తెలుసా? సెమటిక్ లాంగ్వేజెస్, హెమటిక్ లాంగ్వేజెస్ అండ్ జాఫెటిక్ లాంగ్వేజెస్. సెమటిక్, హెమటిక్, జాఫెటిక్. చెప్పండి. కాదు, సెమటిక్, హెమటిక్, జాఫెటిక్. అంటే షేము సంతతి వారు మాట్లాడిన భాషలు, హాము సంతతి వారు మాట్లాడిన భాషలు, యాపేతు సంతతి వారు మాట్లాడిన భాషలు ఇవాళ భూమి మీద ఉన్నాయి. ఈ షేము, హాము, యాపేతు ఎవరండి? అమ్మా బాగుందిలే. ఓ సండే స్కూల్ ఇన్స్పెక్టర్ అట, సండే స్కూల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాడట. ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఒకరిని లేపి, ఒరే ఎరుకోగోళ్ళు ఎవరు కూల్చారు అన్నాడు. ఆ నిలబడి నాకు తెలియదండి నేను కాదన్నాడట. ఎలా ఉంటుంది? ఇన్స్పెక్టర్ గారికి ఒళ్ళు మండిపోయి ఆ టీచర్ని పిలిచాడట. ఏ అమ్మాయి నువ్వు అసలు పాఠాలు చెప్తున్నావా?
అంటే ఏంటండి ఏం జరిగిందంటే, ఇదిగో ఎరుకో గోడ కూల్చింది ఎవరంటే నేను కదా అంటున్నాడు. అంటే ఆ అమ్మాయి అన్నదంటే, ఈ అబ్బాయి ఎటువంటి అల్లరి పనులు చేయడండి, మాస్టర్ అబ్బాయి గోడల గట్ర ఎక్కడ ఉంటుందండి ఆ పిల్ల. ఎలా ఉంటుందండి ఇన్స్పెక్టర్ గారికి బుర్ర పాడైపోయి కమిటీ దగ్గరికి వెళ్ళండి. కమిటీ దగ్గరికి వెళ్ళిపోయి కసుబీస్ అంటే కమిటీ వాళ్ళు ఏంటంటే సీరియస్గా ఉన్నారు మాస్టర్, ఇన్స్పెక్టర్ గారు చాలా సీరియస్గా ఉన్నారండి. సీరియస్ కాకపోతే ఏంటండి, ఇన్స్పెక్షన్కి వెళ్ళాను, సండే స్కూల్ ఇన్స్పెక్షన్కి, ఎరుకో గోడ కూల్చింది ఎవడంటే నేను కాదు అన్నాడు. టీచర్ని పిలిచి అడిగితే ఆ పిల్లడు అల్లరి చేయడండి, మాస్టర్ అబ్బాయి గోడలు ఎక్కడ అంటుంది. ఏంటండి ఈ గోడ అంటే, ఆ కమిటీ వాళ్ళు అన్నారంట, ఫోన్లేండి పిల్లల తర్వాత గోడ పడిపోతుంటే ఏం చేద్దాం, డబ్బులు ఇద్దా కట్టుకుంటారు. వాళ్ళకి తెలియదంట. ఎంత దారుణం ప్రభు. అలా ఉన్నారు ఇప్పుడు. షేము, హాము, యాపేత్ ఎవరు? నోవహు యొక్క 3 కుమారులు. దేవుని బిడ్డలారా, ప్రతి దానికి కారణం ఉందండి. అందుకనే భూమిని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక విషయం తెలియాలి మనకి. ఏంజెలిక్ రిబెలియన్ గురించి తెలియాలి. నువ్వు ఎంత పండితుడు అయినా, ఎంత ఉద్గంధాలు నువ్వు రాసినా, బైబిల్ దగ్గరికి రాకపోతే అసలు సంగతి అర్థమే కాదు. ఏంజెలిక్ రిబెలియన్ అర్థం అవ్వాలి. దేవదూతల తిరుగుబాటు జరిగింది. దేవదూతల తిరుగుబాటు తెలిస్తేనే మనకి ఈవేళ లోకం ఎలా ఉందో, ఎందుకు తయారైందో అర్థమవుతుంది మనకి. మీకు మన స్వాతంత్రం వచ్చింది కదా, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. మీకు ఇండిపెండెన్స్ అర్థం అవ్వాలంటే సిపాయిలు తిరుగుబాటు అర్థం అవ్వాలి. సిపాయి మ్యూటినీ అంటారు దాన్ని. దానికి ఇంకో పేరు కూడా ఉంది, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని. సిపాయి మ్యూటినీ అర్థమవుతాయి కానీ ఇండిపెండెన్స్ ఆ యొక్క స్ట్రగుల్ మనకు అర్థమవుతుంది. అలాగే ఇవాళ లోకం నీకు అర్థం కావాలి అంటే దేవదూతల తిరుగుబాటు అర్థం అవ్వాలి. దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు చాలా ప్రపంచాలను కలుగు చేశాడు. కోటాను కోట్ల ప్రపంచాలు కలుగు చేశాడు దేవుడు. అన్నింటిలో కూడా జీవరాశులు ఉన్నారు, బుద్ధిజీవులు ఉన్నారు, తేజోవాసులు, ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, కెరూబులు, శరాపులు, దూతగణాలు, దాంట్లో రకరకాల క్యాడర్స్, కోటాను కోట్ల మంది ఉన్నారు. అందులో లూసిఫర్ అనేటువంటి వాడు ప్రధానమైనటువంటి వాడు. వాడు కాలుచున్న రాళ్ల మధ్య ఉండేటువంటి వాడట. కాలుచున్న రాళ్ల మధ్య ఉండేవాడంటే అది మహిమ ఎంత ఉండేది చూడండి ఆయనది. అంటే ఆ అగ్ని కూడా ఇతన్ని కాల్చలేకపోయేది అనమాట, అంతకంటే ఫైర్లో ఉండేవాడు అనమాట. అతను విశేషంగా ఈ దేవదూతల లోకాల్లో తిరుగుతూ ఉండేవాడు. అతనికి చిన్న వ్యాపారం కూడా ఉండేది ఏదో. అందరితో బాగా విశేషంగా తిరుగుతూ అందరితో పరిచయాలు పెంచుకొని ఒక రోజున అన్నాడట అందరితో, నేను ఆ సభాపర్వతం మీద కూర్చుందాం అనుకుంటున్నాను, సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే అమరత్వంలో ఉంటున్నాడు, ఆ కాంతి పుంజంలోకి నేను కూడా వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నాను, మీరు మద్దతు ఇస్తారని అడిగాడట. అప్పుడు వాళ్ళందరూ అన్నారట, అమ్మో నువ్వు మాకు అందరికీ తలలో 4లాగా ఉన్నావు, నీలాటోడు అక్కడ ఉంటే మేము కూడా ఎప్పుడైనా రావచ్చు, నీకు మా మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ మద్దతు తెలియజేస్తే ఒక రోజు నేను ముహూర్తం పెట్టుకుని దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. ఈ దూతలందరూ కలిసి తిరుగుబాటు చేస్తే దేవుడి సంగతి అప్పటికి ఇంకా తెలియలేదు వీళ్ళకి. గిరగిర తిప్పి ఇసురు కొట్టాడు. ఇసురు కొడితే ఆ దూతలన్నీ ఇక్కడ కాలుకుంటా పాతాళమని బిలంలో పడిపోయి, దాన్ని ఇంగ్లీష్లో ప్యారడైజ్ లాస్ట్లో జాన్ మిల్టన్ అనేటువంటి పోయిట్ అద్భుతంగా రాశాడు. ఆయన అంటాడు, హిమ్ ద ఆమ్నిపోటెంట్ హర్ల్ హెడ్లాంగ్ ఫ్లేమింగ్ ఫ్రమ్ ద ethereal sky with hideous ruin and combustion down to the bottomless perdition, there to live in adamantine chains and penal fire, who does defy the omnipotent arms అని రాశాడు. ఆయన విసిరేస్తే కాలుకుంటా పాతాళలోకంలో పడిపోయి, తర్వాత రెండోసారి తిరుగుబాటు జరిగింది. మళ్ళీ ఆ వాయుమండలంలో తిరుగుతూ ఉన్నాయి చీకటి శక్తులు. దేవుని బిడ్డలారా, అపవాది అదంతా అయిపోయిన తర్వాత దేవుడు భూమిని కలుగు చేసి ఆదాము అవ్వలను తయారు చేశాడు మట్టితో. ప్రతిరోజు సాయంకాలం చల్లపోటు వస్తున్నాడు. అప్పటికే వీడు పగతో రగిలిపోతున్నాడు. అంత ఎత్తులో నుంచి, అంత మహిమలో నుండి మమ్మల్ని పడేసేస్తావా? ఎంత మాడి మసైపోయి ఉన్నాం మేము, ఎంత మహిమలో ఉండేవాళ్ళం, ఎంత తేజస్సులో ఉండేవాళ్ళం అని వాడు పగతో రగిలిపోతూ ఉన్న సందర్భంలో దేవుడు భూమిని కలుగు చేశాడు.
దేవుని బిడ్డలారా, అక్కడ సాయంకాలం చల్లపూట వచ్చేవాడు. ఈ సంగతి చూశాడు వాడు. ఓహో, ఇక్కడ ఒక కొత్త సృష్టి చేసావా? ఇలాంటే నీకు అంత ప్రేమ, చూడకుండా ఉండలేకపోతున్నావా? ప్రతిరోజు సాయంకాలం చల్లపూట వచ్చేస్తున్నావా? మిమ్మల్ని చెడగొట్టకపోతే నా పేరు చెప్పట్లేదు. మిమ్మల్ని చెడగొట్టకపోతే నా పేరు లూసిఫరే కాదని కంకణం కట్టుకున్నాడు. చెడగొట్టాలంటే ఒకటే పని చేయాలి, ఏంటంటే దేవుడు చేయొద్దన్న పని వాళ్ళ చేత చేయించాలి. దేవుడు తినొద్దన్న పండు తినిపించాలి. అది తెలిసి దేవుడు ఏమో ఆజ్ఞ ఇచ్చాడు, మీరు తినమని నిశ్చయంగా చచ్చిపోతారు. తోటలో పళ్ళని తినండి, చెట్ల మధ్యలో ఒకటి ఉంది, మంచి చెడులు తెలియనిచ్చిపో, ఆ పండు తినొద్దు అన్నాడు. ఎలాగైనా సరే వాళ్ళ చేత పండు తినిపించాలని టైం కోసం చూస్తున్నాడు. అప్పుడు ఏమైంది తెలిసి అతనికి ఒక బాడీ అవసరమైంది, ఒక మీడియం అవసరమైంది. దేవ విరోధమైన ఆత్మ క్రియ చేస్తూ ఉంది. అప్పటికి ఇంకా బాడీ లేదు, ఎందులో దూరదామా అని ప్రయత్నం చేస్తుంటే భూజంతువులన్నింటిలో సర్పం చాలా యుక్తిగా ఉంటే అందమైనటువంటి సర్పాన్ని ఆవహించాడు. వీడు ఆవహించి కనిపెడుతున్నాడు, ఎప్పుడు దొరుకుతారా? భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటున్నారు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వెళ్తే పురుషంద కొట్టేస్తారని. ఒక్కతే ఆడమనిషి దొరికితే నెమ్మదిగా మాయ చేసి నెమ్మదిగా బుట్టలో వేయచ్చు అని కనిపెట్టుకుని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు కలిసి ఉండేవారు పాపం. మాయదారి ఎందుకు వెళ్ళిందో మాయదారితో రోజుని అలా ఆయన అలా బయటికి వెళ్ళింది. అంతే ఇడు అనుకున్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయము నేడే. చెప్పరండి, పూర్తి చేయండి అలా. ఇదే మిక్కిలి అనుకూల సమయము నేడే, నాశనకరమైన దినం అనుకుని జమ్మని ఆలోచి ఇది నిజమా అని మొదలెట్టాడు. అప్పుడు ఆవిడేమో చేయాలి, వీడితో బాటకాన్ని వేసుకుని, ఏమండి ఎవరో వచ్చారు ఏదో అడుగుతున్నారు అని పిలవాలా? లేదు, ఆడపెత్తనం బోడి పెత్తనం అంటారు. అదే మరి ఆడి దగ్గర బాతాకాన్ని వేసి, ఈ ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే దేవుడికి అబద్ధం చెప్తారు, దెయ్యాన్ని అని చెప్పేస్తారు. శారమ్మ నవ్వావా అంటే నేను ఎక్కడ నవ్వాను అనేసి, ఇది నిజమా అంటే ఆవిడికి మొత్తం కథ అంతా అంత అవసరం ఏంటంటే ఆవిడికి, ఏమండి ఎవరో వచ్చారండి ఏమండి అనాలా? పెత్తనం. ఈలో తినొద్దన్న పండు చెప్పేసింది. అప్పుడు ఆడు మోసం చేసాడు. చచ్చేసి మంచిదాను, ఆ పండు తినబట్టి నాకు మాటలు వచ్చినాయి. నువ్వు మనిషి అయిండు పండు తింటే నువ్వు దేవదూతం అయిపోతావు అనగానే వెంటనే తినేలేదట. అనుకున్నదట దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడండి. చెడు దగ్గరికి వెళ్ళిందంట. చెడు దగ్గరికి వెళ్ళాలా చూస్తూ ఉంటే అనుకుందంట దేవుడు తినొద్దన్నాడు కానీ కొయ్యొద్దన్నాడు ఏంటని కోసిందంట. కోసి అలా చేతితో పట్టుకుని ఉంటుందంట. అనుకుంటుందంట దేవుడు తినొద్దన్నాడు కానీ వాసన చూడొద్దంట అని ముక్కు దగ్గరెట్టుకుందంట. ముక్కు దగ్గరెట్టుకున్నాక అనుకుందంట దేవుడు తినొద్దన్నాడు కానీ కొరకొద్దన్నాడు ఏంటి, ఊసేద్దామని కొరికిందంట. మింగిదామని కొరకలేదట. అది ఇంతకీ పులుపా వగరా లేకపోతే దాని టేస్ట్ ఏంటి చూసి ఊసేద్దామని కొరికిందంట. కొరికిన వరకు అనుకుందంటే ఎలాగా కొరకాం కదా, ఏమవుతాం లేదు దాన్ని మింగేసిందంట. మింగేసినాక అనుకుందంటే ఎలాగ మింగాం కదా, ఇంత తిన్నా ఒకటే పండు అంత తిన్నా ఒకటే, ఇంకా ఎలాగా లోపలికి వెళ్ళిపోయింది కదా కొంచెం ఊట, ఇంకేమవుతాయి వస్తాం లేదని మొత్తం పండు లాగించేసిందంట. ఇంకా బాగున్నట్టుంది, ఒక గుత్తు లాగించేసింది. ఇంకా ఎలాగ మొదలెట్టాం కదా. అప్పటికి సరిగ్గా అమ్మకి 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే మనకులాగా జుట్టు పడిపోయి ముడుకుల్లాగే ఏమీ లేదు. దేవుడు చేసినప్పుడు ఎలా ఉందో దుఃఖలాగా అలాగే స్ట్రాంగ్గా మంచి బలంగా ఉంది. ఏ జబ్బా రోగమే మాయ రోగం ఏమి లేదు. దేవుడు చేసినప్పుడు ఎలా ఉందో అలాగ ఉంది. అయితే ఈ 100 సంవత్సరాల్లో ఈవిడికి ఎప్పుడూ లేనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. ఈ పండు తిన్నాక చిన్న కడుపు నిప్పడం, కడుపు తిప్పడం, వాంతులు అవడం కనపడుతుంది. అమ్మ 100 సంవత్సరాల వయసులో నాకు ఎప్పుడు కడుపు నొప్పి అంటే తెలియదు, వాంతి అని తెలియదు, ఈ పండు తిన్నాక ఎలాగైపోతుందంటే దీని మహిమే కాబోలు నాయనో అనుకున్నప్పుడు అనుమానం వచ్చేసింది. ఇలాగ ఆలోచించేటప్పటికి ఇంకా నొప్పి ఎక్కువైపోయి వాంతులు అవ్వడం అర్థమైపోయింది. ఆవిడకి అర్థమైపోయింది తినదినం నిశ్చయం చచ్చిపోతాను కదా. అయితే నాకు రోజుల దగ్గరికి వచ్చేసినాయి. నేను ఎలాగ చచ్చిపోతాను నాకు అర్థమైపోయింది. నేను ఎలాగ చచ్చిపోతాను కదా, మా ఆయన ఎందుకు బతకాలని వస్తా 4 పళ్ళు అడుగుకొచ్చింది డాడీకి. మరి ఆ సింగిల్గా వెళ్ళడం ఇష్టం లేక నేను ఎలాగ పోతాను, ఈడెందుకు బతకాలి, నేను లేనప్పుడు ఈడెందుకు ఉండాలని, నాకు లేని సుఖం వీడికి ఎందుకు కలగాలని
వస్తా 4 పళ్ళు అట్టుకొచ్చినట్టుగా ఆదాం అడుగుతాడు, విషయం ఎక్కడికి వెళ్ళావే, ఇందాక నుంచి వెతుకుతున్నాను వెదవది, ఎక్కడికి పోయావే అంటే ఎక్కడ లేదని ఇక్కడికి అంటుందండి. అప్పుడు ఆదాం అన్నాడంటే ఎక్కడికి వెళ్ళావు ఇందాక అంటే అదేనండి చేతితో పళ్ళు చూసాడు, ఏం పళ్ళు అన్నాడు. అవేనండి అనగా చెప్పట్లేదండి. గట్టిగా నిలదీస్తే అప్పుడు మేలు కీళ్ళు తెలిపి చెట్టు పళ్ళు అంది. ఆదాముకి బీపీ వచ్చేసి, ఎంత పని చేసావే, అక్కడికి ఎందుకు వెళ్ళావు, కొంప తీసి తిన్నావు ఏంటంటే తినేసాను అన్నాడు. ఇక చూడండి ఆదాము చెమట్లేకపోయి, ఎంత పని చేసావు, అసలు తింటే చచ్చిపోతావు అని చెప్పాడు కదా, చచ్చిపోతావే అంటే అన్నదంటే నేను సత్యం ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావా? ఆడవాళ్ళు కదా కృపావరం అంటే ప్రియులారా, శూన్యములో సృష్టించేస్తారు వీళ్ళు. నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటా. ఆదాం అన్నాడంట, నువ్వు చస్తే చేసుకొని ఇంకేవుతుందే పనికి మాలిందని, భూమి మీద ఉన్న మగవాడిని నేను ఒక్కడ, ఆడదాన్ని నువ్వు ఒక్కతో, ఈ పండు తినగలా పిచ్చకపోయేవేంటే, నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసి ఇంకేవుతుందంటే అన్నదట, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు భుజం మీద చేసి ఎవల గీతం పాడావు కదా, నీకు గాఢ నిద్ర కలుగు చేసి ఎముకలోంచి ఒక ఎముక తీసి నన్ను చేసాడు అన్నావు కదా, నరుల్లో తీపడ్డది కనుక నారి అనో స్టోరీ చెప్పావు కదా నాయన, నేను చచ్చిపోయినాక ఇంకా బోల్డెన్ ఎముకలు ఉన్నాయి నీకు, మళ్ళీ గాఢ నిద్ర కలుగు చేస్తాడు, ఇంకొక ఎముక తీస్తాడు, దాని చేస్తాడు, అది నువ్వు బాగానే కులుగుతారు, నేనే కదా పోతాడు బాబు అని చుట్టెర పోసేసిందంట. ఆదాము మెంటలు వచ్చేసిందంటే, ఏం మాటలే, ఈ పండు తిన్నాక ఎలాగ అయిపోయావంటే పనికి మాలిందారా, మళ్ళీ ఇంకొక ఎముక తీస్తాడు ఎందుకు చెప్పాడంటే ఇంకో దాని చేస్తాడా, చెట్టుముక్క దాని ఇంకో దాని చేస్తాడంట. ఇలా నువ్వు పండు తిన్నప్పుడు ఎముకలు తీస్తే నాకు ఎముకలు ఉంటాయి, మాంసం ముద్దన అయిపోయినట్టు నేను అని మొత్తం మీద ఇలా గొడవ, నువ్వు ఇలా బుర్ర తినేసి బదులు పండు తినమని ఏమే తట్టుకోలేనే, ఇలాగ ఇచ్చేయ బాబు అంటే తినేసి అప్పుడు లాక్కుని తినేసినట్టు, అప్పుడు తగ్గిందంటే నేను కడుపు నొప్పి కొంచెం, మొత్తం మీద వీడి చేత తినిపించేసి ఏం జరిగింది. వీళ్ళు తినేసినాక వీళ్ళకి కలిగినటువంటి మొట్టమొదటి దర్శనం ఏంటంటే గొడ్డలు ఏమన్నా సంగతి తెలిసింది. అది మొదటి మెరకలు ఏంటంటే గొడ్డలు వచ్చి ఇలా ఉన్నామేంటంటే ఆకులు కట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ప్రతిరోజు దేవుడు రాగానే భార్యాభర్తలు ఇద్దరు ఎదురు స్వాగతం సుస్వాగతం తీసుకొచ్చేవారు. ఈవేళ ఆదాము లేడు, అలా ఆవిడ అంతకంటే అడ్రస్ లేదు, ఎక్కడ వెళ్ళిపోయింది, చుట్టుపక్కల లేదు ఆవిడ. పిలుస్తున్నాడు ఆదామా అంటే మాట్లాడలేదు, గట్టి కేకేసాడు ఆదామా ఎక్కడున్నావు అన్నాడు, చెట్టు చోటున్నా అన్నాడు. దేవుడు అన్నాడు, చెట్టు చోటుకి ఎందుకు వెళ్ళావు నాయన అన్నాడు. ఈడన్నాడు, దిగంబరిగా ఉన్నాను అన్నాడు. దేవుడు అన్నాడు, ఎవడు చెప్పండి నీకు అన్నాడు. ఎవడు చెప్పక్కర్లేదంటే సీన్ కాలిపోయింది, రాలేదు బాబా, నువ్వు దిగంబరివా నీకు తెలియజేసిన వాడు ఎవడన్నాడు, నీకు ఎవడు చెప్పాలి, అదో పెద్ద అదో మిస్టరీ, దిగంబరివా నీకు తెలియజేసిన వాడు ఎవడో తెలియజెక్కలేదంటే సీన్ కాలిపోయింది, రాలేను బాబు అంటే ఆవిడ దేవుడు అన్న, నువ్వు రాలేకపోతే ఉండటం నేను వస్తాను. వెళ్ళేసరికి నిజంగానే ఆకులు కట్టుకుంటే ఆవిడ దేవుడు అన్నాడు, ఎండిపోతే మళ్ళీ ఓపెనర్ అదవా, ఆకు ఎంతసేపు ఉంటుంది పనికి మానవులారా అని చెప్పి దేవుడే ఒక జంతువుని చంపి వెంటనే దాన్ని తోలు తీసి వెంటనే ఎండబెట్టేశాడు. ఎర్ర సముద్రం ఎండబెట్టలేడండి, నిమిషాలు ఎండబెట్టి సిస్టర్కి చూడీదారు, ఇడికో జీన్ ప్యాంటు, ఆవిడకో జీన్ బ్లౌజ్. మొట్టమొదటి టైలర్ ఆయనే, మొట్టమొదటి గొడ్డలు అంతా జీన్ పెట్టలే, లెదర్ జీన్స్, అసలు సిసలైన లెదర్ జాకెట్స్, మొట్టమొదటి గొడ్డలు వేసేసి అప్పుడు మొట్టమొదట దేవుడు ఫస్ట్ కోర్టు పెట్టాడు భూమి మీద. ఇదంతా తెలిస్తే కానీ లోకం అర్థం అవ్వదు. హల్లెలూయా. మొట్టమొదటి కోర్టు పెట్టాడండి. నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చున్నాడట. A1 ఆదాము, A2 అవ్వ, A3 పాంగడు. మొదటి ముద్దాయి ఆదాము, రెండవ ముద్దాయి అవ్వ, మూడవ ముద్దాయి ఈ పాంగడు. ముగ్గురిని పిలిచాడు. ఆదాముని అడిగాడు, ఆదామా నేను తినొద్దన్న పండు ఎందుకు తిన్నావు అన్నాడు. ఆదామన్నాడు, నేను కాదు తండ్రి, ఇగో సిస్టర్ దెబ్బతీసింది. సిస్టర్ అన్న నేను ఎవరు సిస్టర్ని వచ్చేది నాకు, అవ్వమ్మ నువ్వు ఇచ్చిన భార్య కోపం చేసింది నాయన, తినేదాకా పొర తినేసింది తండ్రి అని అవ్వమ్మ తోసాడు. అప్పుడు అవ్వమ్మని అడిగాడు, అవ్వమ్మ నేను తినొద్దన్న పండు ఎందుకు తిన్నామంటే ఆవిడ నేను కాదు తండ్రి పాంగడు, తింటే దేవదూతం అయిపోతామని పాంగడి మీద తోసి. అప్పుడు దేవుడు పాంగుని అడిగాడు, ఎరా పాంగా ఎందుకు రా పని చేసామంటే ఆడన్నాడంట, నేను కొత్తగా మినిస్ట్రీ స్టార్ట్ చేశాను, నా సేవా పరిచయంలో నేను ఆత్మలు సంపాదించి బాప్తిసాలు ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వేమన్నా సంతకం ఆడతావే. నా మినిస్ట్రీ ఏంటంటే ఇంటర్నేషనల్ డిస్ట్రాక్షన్ మినిస్ట్రీస్, నాశనకరమైన పరిచయాలు. ఏంటండి నాశనం అంటే మళ్ళీ మామూలు నాశనం కాదు. ఆడు ఒప్పుకున్నాడట, ఇదిగో నేను మొదట 2 ఆత్మలు సంపాదించుకొని నేనే చెడగొట్టాను,
అప్పుడు దేవుడు పాముని శపించాడు. పాము అంటే మొట్టమొదటిలో పాకేది కాదు, పట్టతో. మా చర్చిలో ప్రసంగం చేశాను నేను. ఆడోళ్ళకి నొప్పులు, మగోళ్ళకి తెప్పలు, పాము కప్పలు ఆవిడెట్టాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది పెట్టాను. పాము యొక్క రెక్కలన్నీ పీకేశాడు. చాలా సౌందర్యవంతురాలట. ఐశ్వర్యరాయ్ అంత అందగత్తో ఆడోళ్ళు, పాము యానిమల్ వరల్డ్ ఇప్పుడు అంత అందగత్తి, మిస్ యానిమల్ వరల్డ్, మంచి సౌందర్యం అట. అప్పుడు దేవుడు శపించి రెక్కలన్నీ పీకేసి పొట్టతో పాకుతో మట్టి తింటాం, మట్టిలో ఉన్న కప్పలు తింటాం అన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాము పొట్టతోటే పాకుతుంది, మట్టిలో ఉన్న కప్పలే తింటుంది. మీరు ఏ ఊరు వెళ్ళినా సరే ఇదే సార్. తొంగపాడులో కూడా నడుస్తున్నాయి ఆ పాములు. కానీ మీరు ఏ ఊరు వెళ్ళినా పొట్టతో పాకుతాయి. కారణం ఉందండి, ప్రతిదానికి కారణం ఉంది. దాని తర్వాత పాము శపించిన తర్వాత అప్పుడు ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదామా, నీకు నాకంటే మీ ఆవిడ మాట ఎక్కువైపోయి తినొద్దన్న పండు తినేసావు కనుక మా మగవాళ్ళకి ఎట్టవలసి మాకు మగవాళ్ళకి ఎట్టాడు. మీరు రెక్కల మొక్కలు అయిపోతే తప్ప మీ డొక్కని ఎడతారా అని మా మగవాళ్ళకి ఎట్టాడు. చెమట్లు ఎక్కేస్తారన్నాడు అంతే. ఇప్పుడు మిమ్మల్ని పెంచలేక మగవాళ్ళు చెమట్లకి ఎక్కేస్తున్నారు. ఎంత తెచ్చినా ఇంకా తేరా బక్కోడా నరుడా, తేరా తేరా నరుడా ఊదేస్తున్నారు అంతే. బక్కోడా తేరా తేరా నరుడా. కొంతమంది తట్టుకోలేక సాధువులోకి వెళ్ళిపోతుంది. మీకు దండమే తల మేము పెంచలేను, వెళ్ళిపోతలేదా? చెమట్లు ఎక్కిపోతామని చెప్పాడు. ఇప్పుడు చెమట్లు ఎక్కిపోయిపోతే చెమట్లా మాకు ఎట్టవలసింది మాకు ఎట్టాడు. దాని తర్వాత అవ్వమ్మ దగ్గరికి వచ్చారు. అవ్వమ్మ, నువ్వు అవ్వమ్మ కాదే, నీకు ఏరే పెట్టాలి, పెంట ఎట్టేసావు. అసలు కొంప ముంచేసిన దాన్ని నువ్వే సీనంతా కాల్ చేసావు, పనికి మానిందనా? నువ్వు డెలివరీలో సత్తావా బతుతావు నాకు తెలియదు. సత్య సావచ్చు, బతికితే బతకొచ్చు. నీ నొప్పులు అంత అంత కాదు, మెల్లి తిరిగేస్తావు అన్నాడు. ఆ నొప్పులు ఎలా ఉంటాయో కన్న వాళ్ళని అడిగితే చక్కగా చెప్తారు. మా చర్చిలో ఒక అమ్మాయి డెలివరీ అవ్వకపోతే పాపం కౌశల ఆసుపత్రిలో వేశారు. పెద్ద కడుపు వేసుకుని కేకలేసేస్తుంది, ఏడిచేస్తుంది. ఫోన్ చేశారు నాకు, ఇలా పిల్ల ఏడిచేస్తుంది గారు, ప్రార్థన చేస్తాను అన్నా నేను. లేదు నన్ను వచ్చేయమంటున్నారా? అదేంటి అది కానకపోతే నన్ను వచ్చేయమని, నన్ను ఇదేంటి దానికి పాస్టర్ గారే, అది కానకపోతే నేనేం లేదు. మీరుంటే ధైర్యం అయ్యి గారు వచ్చేయండి. నేనుంటే ధైర్యం ఏంటి? అయితే అండి రోయ్, నువ్వు అది కానలేకపోవడం ఏంటి, నన్ను వచ్చేయమని వేడరు నాయన అనుకుని మొత్తం మీద వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఏం చేస్తుందో తెలిసే పిల్ల నడుమే చేసుకున్నట్టుంది. పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా, తట్టుకోలేకపోతున్నాను పరిశుద్ధుడా, బతుకుతానా పరిశుద్ధుడా అని నేనన్నా. పండు తిన్నప్పుడు లేదా పరిశుద్ధుడా, తోటలో కొంప ముంచినప్పుడు లేదా పరిశుద్ధుడా. ఈ దేవుడు తోటలో ఎట్టింది పిల్ల, అలా పోదు గమ్మనే. ఇలా రాయమ్మ ప్రార్థన చేస్తానని చెప్పి పాపం ప్రార్థన చేసి వచ్చేసిన తర్వాత కోసేసి తీసేశారంట. ఇద్దరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే కాబట్టి అంత కడుపు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆ డెలివరీ పెయిన్స్ ఎందుకో కారణం ఉందండి. మగోళ్ళు చెమట ఎక్కడానికి గల కారణం ఉందండి. పాము పొట్టతో పాడంగా కారణం ఉందండి. ఇవన్నీ గాలి కుదిలేసి ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ అంటే పప్పులు ఉరకం. ఇక్కడ ఈ కోర్టులో కేసు నిలవదు. హల్లెలూయా. దమ్ముంటే రుజువు చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురికి శాపనాకారాలు పెట్టేసి అప్పుడు తోటలోంచి బయటకు తోలేసి ఒక వాచ్మెన్ ఎట్టడికి కత్తిచ్చి అలవాటు ప్రకారంగా వస్తారని వేసారా. బయటికి వెళ్ళిపోయి భార్యాభర్తలు కాపురం చేసుకున్నారు. ఈలోపు అవ్వమ్మ గర్భవతి అయింది, ఒక కొడుకుని కన్నది. ఆడే నేరాలు ఘోరాలు చూస్తూ ఉన్నాడు. టీవీ అయినట్టు క్వార్టర్ మొంగం వేసుకొని ఆడందరికీ ఫౌండర్ ప్రెసిడెంట్లు అంటాడన్నమాట. ఆడు పుట్టడం ఒకరిని చంపేశాడు. మన పుట్టకే మర్డర్తో స్టార్ట్ అయింది. హల్లెలూయా. భూమి మీద స్త్రీకి పుట్టినోడు ఫస్ట్. భూమి మీద స్త్రీకి అన్నటువంటి మొదటి మనిషి హంతకుడు, నరహంతకుడు. ఇది సీన్ అండి. చెడగొట్టినాడు ఒకడు ఉన్నాడు తోటలో, ఆడి పేరు లూసిఫర్ గాడు. ఆడి సంగతి తెలుసుకోకుండా వీళ్ళు సమాజాన్ని బాగు చేద్దామంటే అవుతుందా? ముందు ఆడిని బంధించాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆడి సంగతి అయితే చూస్తే చెడగొట్టేవాడిది, అప్పుడు కేసు సెటిల్ అవుతుంది. కానీ ఆడిని గాలికి వదిలేసి ప్రాబ్లం సాల్వ్ అవుతుందటండి. అందుకనే నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఎవరైనా కానీ క్లెయిమ్ చేస్తే అతడు అన్నిటి ఆరంభము చెప్పగలగాలి.
దేవుని ఇప్పుడు నేను రైజ్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయే, అటన్నిటికీ అధికారికమైనటువంటి సమాధానం చెప్పిన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ వేళ నా ప్రసంగం అయిన తర్వాత మీకు ఒక చిన్న బైబిల్ కాలేజీలో స్టడీ చేసినటువంటి సర్టిఫికెట్ ఇవ్వచ్చు అన్నమాట. చిన్న సర్టిఫికెట్ ఇవ్వచ్చు ఈ ప్రసంగం తర్వాత మీరు అంతా చెప్పగలిగితే. మనిషిని ఎలా చేశాడంటే దేవుడు మట్టితోటి చేశాడు. అందుకని మట్టిలో ఎన్ని మినరల్స్ ఉన్నాయో మన దేహంలో కూడా అన్ని మినరల్స్ ఉంటాయి. మొన్న అయినది మునుపటి వలె మొన్న అయిపోద్ది. ఏమండి అసలు మానవుడు ఎలా పుట్టాడు అంటే మనవాళ్ళు ఏం చెప్పారంటే బ్రహ్మతాల్లో నుంచి మాపనోళ్ళు, భుజాల్లో నుండి క్షత్రియులు, కడుపులో నుంచి కౌంటోళ్ళు, పాదాల్లో నుంచి శూద్రులు అని చెప్పారు. అసలు మానవ జాతి ఎలాగొచ్చిన దానికి అదేం సమాధానం అండి వెధవది? బ్రహ్మతల్లో నుండి బ్రాహ్మణులు, భుజాల్లో నుండి క్షత్రియులు, కడుపులో నుంచి కౌంటోళ్ళు, పాదాల్లో నుంచి శూద్రులు అంటే ఒక ఆయన అన్నాడు. మరి అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, సీపుగల్ చైనా వాళ్ళు అంత సంకలోంచి వచ్చారన్నాడు. సరిపోయిందా? సంకలోంచి పుట్టారంటే వాళ్ళందరూ. ఏదైనా చెప్తే కొంచెం సబబుగా ఉండాలా లేదా? హల్లెలూయా. బయట ఉన్నాం కాబట్టి నేను అలాగా సెన్సార్ చేసుకుని మాట్లాడుతున్నాను. లోపలైతే చెప్తాను సంగతి. ఒకసారి నేను వాక్యం చెప్తుంటే విశాఖపట్నంలో కరపత్రాలు పంచుతున్నాను. ఒక అతను నా చేతిలోంచి కరపత్రం లాగేసుకున్నాడు. లాగేసుకుని నలిపేసి పడేసి నా వంక ఎర్రగా చూస్తున్నాడు. ఎర్రగా చూస్తూ అన్నాడు, ఇందులో దేని గురించి రాసి ఉందన్నాడు. నన్ను అడిగే బదులు చదవచ్చు కదా, పడేసేసి నన్ను అడుగుతున్నాడు అన్నాడు. అంటే అన్నాడు, యేసుప్రభు గురించే కదా అన్నాడు. ఆడే యేసుప్రభు గురించే కదా అన్నాడు. అవును యేసుప్రభు గురించే అన్నాను. నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. ఎందుకు తెలియదు తెలుసా అన్నాను. చెప్పి ఎలా పుట్టాడు అన్నాడు. కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసునికి అన్నది అన్నాను. నీకేమైనా మెంటలా అన్నాడు. యా అన్నాను. పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. నేను అన్నాను, మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఎప్పుడు నమ్మకం, అదంతా అబద్ధం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నేను అన్నాను వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాను. ఏంటో అడిగా అన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందా అన్నాను. ఆడికి మెంటలో వచ్చేసింది. గర్భసంచి గోబలో ఉంటే ఇంత అయిపోతా గోబా. ఇప్పుడు గర్భవతి మొహం చూస్తే బిందంత మొహం వేసుకుంటే చచ్చిపోమా అన్న దాబుని. ఇప్పుడు చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందంటారా? నీకు ఇది నచ్చిందా? నీకు నాకు మెంటలు నీకు మెంటలు. యేసుప్రభుని నమ్ముకోరా అన్న కానీ వచ్చేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి ఆశలు వేస్తారు మరి. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏదో పెద్ద లాజిక్ అనుకుంటారు ఏంటోనండి. ఒకసారి కొండల్లో ప్రయాణం చేసి వెళ్తుంటే రోడ్డుకి అడ్డంగా కరెక్ట్గా నిలబడ్డారు ఆడవాళ్ళు. డబ్బులు అయితే కానీ వెళ్ళేవారంట. వేయకపోతే తల్లి ఒప్పుకోదు అంటున్నారు. నేనన్నాను ఎత్తే తండ్రి ఒప్పుకోడు అన్నాను. ఎవరు తండ్రి ఎవడు అంటుంది. తల్లి ఎవరు అన్నాను. ఆ కొండకు చూపించి అదిగో తల్లి తల్లి అన్నాడు. అడుగో తండ్రి తండ్రి అదే వెళ్ళిపోవడం దేవుని స్తోత్రం కల. ఏ పెద్ద లాజిక్ అదే. ఏ పోతే తల్లి ఒప్పుకోదండి. మరి అయితే తండ్రి ఒప్పుకోడు ఏం చేయమంట. తండ్రి దేవునికి స్తోత్రం. ఇంకొకడు అంటాడే ఏసై పరిశుద్ధుడు ఏసై పరిశుద్ధుడు అని ప్రసంగం చేస్తుంటే ఒకడు అన్నాడు నాతోటి. ఏసై పరిశుద్ధుడు ఎలాగేటండి, ఆయన మరియం పాలు తాగలేదంటే అన్నాడు. మరియం పాలు తాగితే ఏసై పరిశుద్ధుడు అవడట. మరియం పాపాలని ఆయనకు వచ్చేస్తాయంట. నేనన్నాను గాడిద పాలు తాగితే గాడిద పాపాలు, గేదె పాలు తాగితే గేదె పాపాలు వచ్చేది. మనకే తిన్నది తాగింది కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్తుంది. పొద్దున్నే వెళ్ళట్లేదు వెధవా నువ్వు. వెధవా సన్నాసి. తిన్నది తాగింది ఎక్కడికి వెళ్తుందండి?
కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్తుందని బైబిల్ చెప్తుంటే వీడు బహుశా పొద్దున్నే వెళ్ళట్లేదేమో వెధవదనిపించింది నాకు. దేవుని బిడ్డలారా, పిచ్చి పిచ్చి తర్కాల దేవుని దగ్గర దమ్ముంటే అన్నిటికీ జవాబు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈవేళ మనం మాట్లాడుతున్న భాషల్లో, మనం తెలుగులో సౌత్ ఇండియాలో మాట్లాడుతున్న తెలుగు భాష ఇండో యూరోపియన్ బ్రాంచ్లో, చుటానిక్ బ్రాంచ్లో నుండి జర్మనీ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఇది ద్రవిడియన్ లాంగ్వేజెస్లో ప్రతిదానికి సమాధానం చెప్పాలి. అందుకని దేవుడు అడుగుతున్నాడు, మీ రుజువు వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు. మీ రుజువు చెప్పుడని, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. నేను ఇప్పుడు 10 రుజువులు చెప్తాను ఈవేళ. ఇంకా మనం మొదటి దగ్గరే ఉన్నాం. ఎన్ని రుజువులు చెప్తాను? ఒకదానికే ఎంత అడితే మనకు అయినట్టే ఈవేళ. దేవునికి స్తోత్రం చెప్పడారా గట్టిగా, హల్లెలూయా. మొదటి పాయింట్ చెప్పండి, అన్నిటి ఆరంభము చెప్పగలగాలి. దేవుడు అంటే ఆ దైవ గ్రంథం అయితే, అతను దేవుడైతే, సృష్టికర్త అయి ఉంటే అన్నిటి ఆరంభము చెప్పగలగాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అన్నిటి ఆరంభము చెప్తుంది. ఈ ఒక్క గ్రంథములోనే ఆది కాండం అనే ఒక ప్రత్యేకమైన గ్రంథం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ ఇన్ విచ్ దెర్ ఈస్ జెనసిస్. ఆది కాండం అని అన్నిటి ఆరంభమును చెప్పేటువంటి ఒక గ్రంథమే ఉంది ఇందులో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది రెండవ రుజువు ఏంటంటే దేవుడే చెప్తున్నాడు. అక్కడ మనకు బైబిల్లో ఉంది, అదే మనం చదువుకున్నది. రెండవ రుజువు ఏంటంటే దేవత్వానికి సృష్టికర్త నేనే అనడానికి రుజువు ఏంటంటే, రెండవ రుజువు భవిష్యత్తు అంతా చెప్పగలగాలండి. ఏం చెప్పగలగాలి? భవిష్యత్తు మొత్తం చెప్పేయాలి. చూడండి, జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి, అప్పుడు మీరు దేవతలని మేము అంటే భవిష్యత్తు చెప్పగలగాలి. ఒక చోట కాదు రాశాడు. చూడండి ఎన్ని చోట్ల రాశాడు లేఖనంలో ఆ సంగతి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం. యెషయా 44:7. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా నుండి నీడలు నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనం. 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకుని దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడను లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వం నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 3వ వచనం. 48:3. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసి ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరను, నేను వాటిని ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుని సృష్టికర్తగా ఉండవలసిన మరి రెండవ లక్షణం ఏమిటి? ప్రపంచ చరిత్ర ముందు చెప్పేయాలండి, జరగకముందే. ఎంటైర్ భవిష్యత్తు మొత్తం చెప్పాలి. భవిష్యత్తు చెప్పమంటే సోది చెప్పడం, జాతకాలు చెప్పడం, చేయి చూసి చెప్పడం, ఏమండి అదృష్టం చెప్పడం, ఇది కాదు. మొత్తం ప్రపంచ చరిత్ర ఏ విధంగా నడవబోతుంది, ఈ ప్రపంచంలోనికి ఎంతమంది రాజులు రాబోతున్నారు, ఎన్ని రాజ్యాలు స్థాపించబడబోతున్నాయి, అంత్యదినాలు ఎలా ఉండబోతున్నాయి, యుగాంతం ఎలా ఉండబోతుంది, తూచా తప్పకుండా చెప్పేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగున్న ప్రపంచ చరిత్ర అంతా అడ్వాన్స్గా చెప్పేసిన ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవత్వానికి రుజువు.